రాష్ట్ర రైతాంగంతో దక్షిణ డిస్కం మాట్లాడుతోంది. పీఎం కుసుమ్ కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటు అంటూ సోలార్ పీపీఏలపై అన్నదాతలతో సంతకాలు తీసుకుంది. ఇప్పుడు ఒప్పంద పత్రాలు ఇవ్వకపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు రైతులు. డివిజనల్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్లను కలవాలంటూ అధికారులు తప్పించుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. పీఎం కుసుమ్ కింద సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్న దక్షిణ డిస్కం రైతులతో ఆటలాడుతోంది. సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై రైతులతో సంతకాలు చేయించుకున్న డిస్కం వాటి ఒప్పంద పత్రాలను ఇవ్వకపోవడంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను కలిస్తే పై ఆఫీసర్లను కలవాలంటూ సమాధానం దాటవేస్తున్నారు. ఇలా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ అన్నదాతలతో డిస్కం గేమ్స్ ఆడుతోంది. రైతుల భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు 1450 మెగావాట్ల ప్లాంట్లకు అనుమతులు ఇచ్చింది. ఉత్పత్తి అయిన విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్రంలోని 2 డిస్కంలతో పీపీఏలు కుదుర్చుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడే అన్నదాతలకు అసలు కష్టాలు మొదలయ్యాయి. 60 ఏళ్లు నిండిన వారికి సివిల్ స్కోర్ లేక బ్యాంకు రుణాలు రాకపోవడం చిక్కుగా మారింది. స్థలం డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడంతో దాదాపు 70 మంది రైతులు పీపీఏలు చేసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 31వ తేదీలోగా పీపీఏలు కుదుర్చుకోవాలంటూ డిస్కం అధికారులు ఒత్తిడి పెంచారు. అయితే ఆ రైతులకు పీపీఏలపై సంతకాలు చేసినా ఒప్పంద పత్రాలు ఇవ్వలేదు. ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును 25 ఏళ్ల పాటు ₹3.19 చొప్పున డిస్కంలు కొనుగోలు చేస్తుంది. అయితే దీనిపై పూర్తి వివరాలతో కూడిన పీపీఏ ప్రతిని కొంతమంది రైతులకు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా డిస్కం అధికారులు పీపీఏ కాపీలను తమకు అందజేయాలని అన్నదాతలు కోరుతున్నారు.